హైదరాబాద్లోని ఓల్డ్ బోయినపల్లి మల్లారెడ్డి గార్డెన్లో అలైబలై కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈట్ల రాజేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగని సన్మానించారు. ప్రధాని మోదీకి తమ జాతి రుణపడి ఉంటుందని మందకృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ జాతి గర్వించే బిడ్డ మందకృష్ణ అని బీజేపీ నేతలు కొనియాడారు. భూపాలపల్లి బీఆర్ఎస్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్సీ మధుసూదనాచారి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర అనుచరులు బాహాబాహి దిగారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయం వద్ద పరస్పర దాడులు చేసుకున్నారు. టీబీజీకేఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఫోటో లేకపోవడంతో గండ్ర అనుచరులను మధుసూదనాచారి అనుచరుడు పూర్ణచంద్ర ప్రశ్నించారు. దీంతో పూర్ణచంద్రతో గండ్ర అనుచరులు సమ్మయ్య, నరేష్ వాగ్వాదానికి దిగారు. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి మున్సిపల్ సవరణకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి కేబినెట్లో ఎల్ఆర్ఎస్కు ఆమోదం లభించగా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత జూన్ 25, 2025ను కటాఫ్ తేదీగా పెడుతూ క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాల డీవీ కౌన్సిలర్లు, సఖీ సెంటర్ల అడ్మిషన్లకు బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్ యాక్టులపై అవగాహన కల్పించి కౌన్సిలింగ్ నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. తీవ్ర మనోవేదనతో వచ్చే బాధిత మహిళలకు తగిన న్యాయం చేసే ప్రక్రియలో డీవీ కౌన్సిలర్లు, సఖీ సెంటర్ల నిర్వాహకులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని కంకణాలపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అనంతరం సుప్రపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. దీనికి సంబంధించిన దస్త్రంపై సీఎం రేవంత్ రెడ్డి సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో ఎడ్జిటీలు, స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు రానున్నాయి. దీనికి సంబంధించి 2 రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. P4 కార్యక్రమం ద్వారా నిర్వహించిన గ్రామ సభల వివరాలను వెంటనే అప్లోడ్ చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లాలో ప్రతి సచివాలయంలో 10 మంది మార్గదర్శకులను ఎంపిక ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఈ నెల 30వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కడెంలోని రైతు వేదిక భవన్లో నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొత్సు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల సమస్య ప్రజాప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు. తానెప్పుడు ఫారెస్ట్ అధికారుల పక్షాన నిలబడను, ప్రజల పక్షానే నిలబడే వ్యక్తినని అన్నారు. చిత్తూరు పీలేరులో సహకార సంఘాలకు చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో జరిగింది. కొత్తగా ఎన్నికైన సహకార సంఘ చైర్మన్లు, డైరెక్టర్లు రైతులతో మమేకమై అందరికీ అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన చేపట్టి ఏడాదిలో నవరత్న పథకాలను 90% పూర్తి చేసి చూపించారని, నేడు అధికారంలో చేపట్టిన కూటమి ప్రభుత్వం హామీలను ఎగ్గొట్టి ప్రజలను మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు చేపడుతున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కలువాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట 6వ వార్డు గాంధీనగర్లో 12 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి రాజంపేట పార్లమెంటు ఇన్ఛార్జి చెమర్తి జగన్మోహన్ రాజు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సిమెంట్ రోడ్లు, తాగునీరు, మౌలిక వసతులు కల్పించామన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు చాలా తగ్గుముఖం పట్టాయని ఎస్పీ రత్న తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా జిల్లాలో పలుచోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, డ్రోన్లు కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అవగాహన కార్యక్రమాలను విస్తరించి చేశామన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ్లో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బుక్యా జాన్సన్ నాయక్ హాజరయ్యారు. ఈ జాబ్ మేళకు దాదాపు 2000కు పైగా నిరుద్యోగులు తరలివచ్చారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో లాల్ బహదూర్ మున్సిపల్ హైస్కూల్లో 6వ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతా దృష్ట్యా ఈ ప్లాంట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 6వ ప్లాంటులకు సహకరించిన దాతలకు ఎమ్మెల్యే శాలువతో సత్కరించి అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే వడ్డించారు.
పసిపాప లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసింది కేసీఆర్ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బనకచర్లను అడ్డు పెట్టుకుని తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసేందుకు కేటీఆర్ సీఎం రమేష్ ఇంటికి వెళ్లారా లేదా అని చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మద్యంపై చూపిన శ్రద్ధ ప్రజలకు తాగునీరు ఇవ్వడంలో చూపలేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేంద్రం ఇచ్చిన జలజీవన్ మిషన్ నిధులన్నీ వెనక్కి వెళ్లిపోయాయని చెప్పారు. గత ప్రభుత్వం జగన్ కాలనీల పేరు చెప్పి వైసీపీ నాయకులు దోచుకున్నారని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆరోపించారు. సుప్రపాలన అంటే ప్రజల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే విధానమని ఆయన అన్నారు. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లో డబుల్ బెడ్రూమ్ స్కామ్ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోదావరి హోమ్స్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఫోటోషాప్ స్క్వేర్తో నకిలీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు లేఖలు తయారు చేసి బాధితులను మోసగించారు. నిందితుల నుండి నకిలీ అలాట్మెంట్ కాపీలు, ఒక కారు, ల్యాప్టాప్, కంప్యూటర్, వెబ్ కెమెరా, ప్రింటర్, స్కానర్తో పాటు 2 మొబైల్స్ను సీజ్ చేశారు. సుప్రపాల తొలి అడుగు కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు రాయలసీమ జోనల్ చైర్మన్ పోల నాగరాజు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోని బుల్డోనా గ్రామం నుండి బంటన హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. కోటింపాలలో ఏడాదిలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన సుప్రపాలలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సూపర్ 6 పథకాలను తప్పకుండా అమలు చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే. నెల్లూరు జిల్లా వరికుంటపాడులోని జంగారెడ్డిపల్లిలో మైనింగ్ను రద్దు చేసే వరకు పోరాడతామని ఎంఆర్పీఎస్ నేతలు గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు. మైనింగ్ను నిలుపుదల చేయాలని ఆర్ఐకి వినతిపత్రం అందజేశారు. గ్రామానికి ఆనుకుని ఉండే కొండకు మైనింగ్ అనుమతులు ఎలా ఇస్తారంటూ అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆరోపణ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90% హామీలను పూర్తి చేసిందని, కూటమి ప్రభుత్వ హామీలను ఎగ్గొట్టి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మంచిర్యాల జిల్లాలోని ఎస్సీ బాలికల వెల్ఫేర్ హాస్టల్ని కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఇక హాస్టల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం పెడుతున్నారో లేదో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు కలెక్టర్ కుమార్ దీపక్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కార్గిల్ లేక్ వద్ద కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి కృష్ణ మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్, ఎస్ఎం సాగర్ సింగ్ సుబేదార్ మేజర్లు హాజరై వీర్ జవాన్లకు నివాళులర్పించారు. మన సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడి పాకిస్తాన్ ముష్కర్లను తరిమికొట్టి విజయాన్ని అందించారని కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ పర్యటించారు. ఉల్లెపల్లిలోని పంట పొలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలతో కలిసి నాట్లేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. నంద్యాల జిల్లా బీజేపీ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు అభిరుచి మధుసన్ సమావేశం నిర్వహించారు. ఇక నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ నంద్యాలకు రానున్నారని, చాయ్ పే చర్చ శోభాయాత్రలో రాష్ట్ర పాల్గొంటారని కూడా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తలను బలోపేతం చేయడానికి అదే లక్ష్యంతో పర్యటన చేస్తున్నామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడ్లోని వెంకయ్యవయ్యేరు రైల్వే బ్రిడ్జ్ సమీపంలో పోలీసులు దాడులు నిర్వహించారు. 300 గ్రాముల గంజాయి కొనుగోలు చేస్తున్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై గంజాయి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని క్విట్ ఇండియా స్తూపం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 6 కార్గిల్ సైనికులను సత్కరించారు. కార్గిల్ యుద్ధంలో మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన జవాన్లకు నివాళులర్పించారు.
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సందర్శించారు. పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, స్టోర్ రూమ్, వంటగది ప్రాంతాలను పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా విద్యార్థులకు పాఠాన్ని బోధించారు. సృజనాత్మకత పెరిగేందుకు ప్రయోగాత్మక విద్య ఎంతో అవసరమని అన్నారు కలెక్టర్. ములుగు జిల్లాలో లక్నవరం సరస్సుకు జలకళ వచ్చింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు లక్నవరం సరస్సుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. బొగ్గలవాగు వరదతో సరస్సుకు నీరు చేరుతోంది. దీంతో గుండ్లవాగు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. చెరువులకు జలకలు రావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట 32వ వార్డు ఆకుల కాలనీలోని వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులపై వీధి కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కుక్కల బెడదతో కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాలనీలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాటిని పట్టుకోవాలని మున్సిపల్ అధికారులకు స్థానికులు మొరపెట్టుకుంటున్నారు. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం దొడ్లేరులో సిపిఎం నాయకులు నిరసన తెలిపారు. అదానీ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఇక ప్రభుత్వం మారిన అదానీ మీటర్లు బిగించడం ఎంతవరకు సవ్వని ప్రశ్నించారు. బెల్లంకొండ డబుల్ రోడ్ను వర్క్ పనులను త్వరగా పూర్తి చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. గంజాయి వ్యాపారులకు అనకాపల్లి జిల్లా పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పూల్పాక్ జంక్షన్ వద్ద 4 గంజాయి విక్రేతలను అరెస్ట్ చేశారు. వారి నుండి 5.5 గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. యువత భవిష్యత్తు నాశనం చేస్తున్న గంజాయి అక్రమ వ్యాపారాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని కూడా పోలీసులు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాక్లూరుకి చెందిన షేక్ మహమ్మదీ మృతి చెందగా మహమ్మదీ కొడుకు, కోడలు, కూతురికి గాయాలయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గోబారాజ్ భవన్లో నూతన గవర్నర్గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నాయకుడిగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకున్నారని, గోవా రాష్ట్ర అభివృద్ధిలో మరింత కీలకంగా ఉండాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. పల్నాడు జిల్లా ఈపూర్ మండలం ఆరేపల్లి ముప్పాడులో విషాదం చోటు చేసుకుంది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన బాలుడు యత్విక్ సాయ్ మృతి చెందాడు. జెఫర్సన్ సిటీ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న బాలుడిని ట్రక్కు ఢీకొట్టింది. బాలుడు యత్విక్ సాయ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డబ్బులు అడిగినందుకు కత్తితో దాడి చేసిన ఘటన మంచిర్యాల జిల్లా కాస్పేటలోని కోమటి చేనులో చోటు చేసుకుంది. జాడి రవి అనేటువంటి వ్యక్తి అవసరాల కోసం శివరాంకి డబ్బులు అప్పుగా ఇచ్చాడు. ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వలేదని దీంతో జాడి రవి బండి తీసుకున్నట్టు వెళ్తున్న సమయంలో ఇద్దరి మధ్య మాట పెరగడంతో శివరాంని జాడి రవి కత్తితో దాడి చేశాడు. గాయపడ్డ శివరాంను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రి, ఖైరిగూడలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్లో వరద నీరు చేరడంతో బొగ్గు వెలికి తీసేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రోడ్లన్నీ కూడా బురదమయం అవడంతో వాహనాలు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సింగరేణి సంస్థకు భారీ నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా మంథన్లోని ఎక్లాస్పూర్లో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పనులు చేస్తూ ఉండగా కుమరయ్య అనేటువంటి రైతు విద్యుత్ స్తంభం సపోర్ట్ వైర్కు తగిలాడు. సపోర్ట్ వైర్కు విద్యుత్ సరఫరా కావడంతో కరెంట్ షాక్తో మృతి చెందాడు. రైతు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. బాపట్ల జిల్లా అమర్తూరులో ఆ మండలంలో కాలువలో కారు దూసుకువెళ్లింది. పామరు, యలవరం గ్రామాల వద్ద ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. బాపట్ల నుంచి 4 యువకులు కారులో తెనాలి వైపు వెళ్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణించిన 4 యువకులు విజయవాడకు చెందినవారుగా తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అమర్లబండ శివార్లో రాజగుండ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ప్రవాహంలో 10 మంది విద్యార్థులు చిక్కున్నారు. దీంతో వెంటనే గ్రామస్తులు ట్రాక్టర్లతో విద్యార్థులను వాగు దాటించారు. వాగు ఉధృతికి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అమర్లబండ కంకల్ మధ్య బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో పర్యాటక ప్రాంతాలు మూసివేశారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మారేడుమిల్లి పర్యాటక ప్రాంతాలు మూసివేసినట్టుగా ఐటీడీఏ పీఓ కట్ట సింహాచలం అన్నారు. ఇక పర్యాటక ప్రాంతాల్లోని జలపాతాలు ప్రమాదకరంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలం వడలి గ్రామంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటన ఏర్పాట్లలో అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రెడ్ అండ్ గ్రీన్ కార్పెట్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డి క్రాస్ వద్ద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో చోరీ చేశారు దుండగులు. హుండీలో ఉన్నటువంటి కానుకలు, గుడిలో ఉన్నటువంటి వస్తువులను ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలో దొంగతనం చేసిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో వైన్ షాప్లు ట్రేడ్ లైసెన్స్ కట్టడం లేదంటూ వైన్ షాపులకు తాళం వేసి నిరసన తెలిపారు మున్సిపాలిటీ సిబ్బంది. ట్రేడ్ లైసెన్స్ తీసుకుని మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ప్రతి షాపు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని, లేదంటే షాపులు సీల్ చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. జగిత్యాల జిల్లా మల్యాల్లోని రాంపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. మామిడి కట్టెలతో వెళ్తున్నటువంటి లారీకి 11 kV విద్యుత్ తీగలు తాగాయి. లారీ నుండి దిగుతుండగా రమేష్ అనే వ్యక్తి విద్యుత్ షాక్కి గురవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. తిరుపతిలో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను గిరిజన విద్యార్థి సంఘ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. విజయ్ దేవరకొండ గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వారు ఆరోపించారు. విజయ్ దేవరకొండ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అనకాపల్లి జిల్లా భీమునిపట్నం నుండి నర్సీపట్నం రహదారి అధ్వాన స్థితిపై కేసులో కోర్టుకు అధికారులు హాజరయ్యారు. రహదారులు పూర్తి స్థాయిలో బాగు చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. విచారణలో భాగంగా రహదారుల గుంతలు పూడుస్తామని కోర్టుకు అధికారులు తెలిపారు. ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ అదేవిధంగా కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశారు. ఆగస్టు 23న కోర్టుకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీలో తరతరాలుగా గుంటి రంగస్వామికి తుంగభద్ర జలాలకు అభిషేకం పురాతన ఆచారంగా కొనసాగుతోంది. ఇలా చేస్తే సంతానం లేని వారికి సంతానం, రోగాల నుండి, వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి లభిస్తుందని వీరి నమ్మకం. హనుమకొండ జిల్లా హుజీరాబాద్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. కమలాపూర్ మండలంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మతో నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్లో పీడీఎస్ఓ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులు ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పాత విధానంతోనే అడ్మిషన్లు ప్రారంభించాలని నిరసన తెలిపారు. తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ వర్క్స్ను ఏపీకి ఇచ్చారని అనడం సరికాదని సీఎం రమేష్ అన్నారు. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్ల రూపాయలు అందరికీ నామినేషన్ పద్ధతిలో ఇచ్చారా అని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఇక స్వామివారిని పలువురు భక్తులు వర్షంలోనే దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరో 2 రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏలూరు పవర్పేట వినాయకుడి గుడి వద్ద 23-24 వార్డు సచివాలయాలకు P4 బంగారు కుటుంబాల మార్గదర్శకుల సదస్సు జరిగింది. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా దేశానికి ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ అన్నారు. P4 కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలన్నారు కలెక్టర్. ప్రకాశం జిల్లా కరేడు గ్రామంలో భూముల సేకరణకు ప్రభుత్వం ఎస్టీఎల్లను భయభ్రాంతులకు గురి చేస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఆరోపించారు. కరేడు గ్రామంలో భూ సేకరణను వ్యతిరేకిస్తున్నామని, ఎస్టీ మహిళలను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. విజయవాడలో మొదటి తృప్తి క్యాంటీన్ను పంజా సెంటర్లో ప్రారంభించారు. మెప్మా ద్వారా అనేక జీవన ఉపాధి కార్యక్రమాలు చేస్తున్నామని మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్ అన్నారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త కానీ ఉద్యోగస్తుడు కానీ ఉండాలని సీఎం చంద్రబాబు ఆశయం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం భైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన డీఎస్పీలు మృతి చెందడంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద గల భారత సైనికుల ఐలాండ్ వద్ద మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. 25 ఏళ్ల క్రితం జరిగిన కార్గిల్ యుద్ధం గురించి గుర్తు చేశారు. దేశానికి రక్షణగా ఉన్న సైనికుల గొప్పతనాన్ని కొనియాడారు. ప్రకాశం జిల్లా దోర్నాల్లో మంత్రుల ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యమని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. వెలివరి గ్రామంలో మైక్రో ఫిల్టర్ బెడ్లు ప్రారంభోత్సవంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. నీరు అందక చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, అందుకే నియోజకవర్గంలో 79 గ్రామాల్లో మైక్రో ఫిల్టర్ బెడ్లు నిర్మాణం చేపట్టామని అన్నారు. వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, నారా లోకేష్లను విమర్శించే స్థాయి సతీష్ కుమార్ రెడ్డిది కాదని ఫైర్ అయ్యారు. సతీష్ కుమార్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. సీమలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో గత 4 రోజులుగా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బయ్యారం పెద్దగుట్టపై పాండవుల జలపాతం కనువిందు చేస్తోంది. వర్షాలకు పాండవుల జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఈ అందాలను వీక్షించేందుకు యువతీ యువకులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో 10 కోట్లతో నిర్మించిన పిఆర్ రోడ్లను మంత్రి సబితా, చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. నగరపాలెం, వెంకాయపాలెం, రింగ్ రోడ్, రైతునగర్, శ్రీరామ్ నగర్, పానకాలపాలెం, దొండపాడు గ్రామాల్లో రోడ్డును ప్రారంభించారు. ఏపీ మద్యం కేసు నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సిట్ సోదాలు చేపట్టింది. ఈ కేసులో నిందితుడు రాజకేశ్ రెడ్డి కార్యాలయంలో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. బాలాజీ గోవిందప్ప ఉండేటువంటి భారతీ సిమెంట్స్ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. నానక్రామ్గూడ్లో చాణిక్యకు చెందినటువంటి టీ గ్రిల్ రెస్టారెంట్లోనూ తనిఖీలు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో రేష్మా అనే 20 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకున్న అనారోగ్య కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసి అఘాయిత్యానికి పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కుమార్తె మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని హోంమంత్రి అనిత అన్నారు. ఇక కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శించుకున్నారు. హోంమంత్రి అనితకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఏఈఓ కృష్ణారెడ్డి హోంమంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కేటీఆర్కు సభ్యతా సంస్కారం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ ఆరోపించారు. కేటీఆర్ ఐఏఎస్, ఐపీఎస్లను పశువులతో పోల్చి అవమానించారని అన్నారు. కేటీఆర్ తన ఇంట్లో జరుగుతున్న పంచాయతీతో వచ్చిన ఫ్రస్ట్రేషన్ అధికారులపై చూపిస్తున్నారని అనిల్ కుమార్ విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన డీఎస్పీలు మృతి చెందడం బాధాకరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేట టౌన్ పాత బస్టాండ్ దగ్గర విక్టర్ హోమ్ అప్లయన్సెస్ షాప్ను రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు ప్రారంభించారు. రాజంపేటలో ప్రజలకు నాణ్యమైన క్వాలిటీ వస్తువులను అందుబాటులో పెట్టాలని తెలిపారు. సరసమైన ధరలకే అందించగలరని కోరారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం నెరవాడ ఏపీ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఇక 20 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి వచ్చింది. నిన్న రాత్రి అన్నం, బుడంకాయ చట్నీ, సాంబార్ విద్యార్థులు తిన్నారు. ఉదయం ఇడ్లీతో టిఫిన్ చేసిన విద్యార్థులకు వాంతులు, విరోచనాలు రావడంతో కమ్యూనిటీ హాస్పిటల్కి తరలించారు. హరిహర వీరమల్లి సినిమాలో ముస్లింలను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయన్న దుష్ప్రచారంపై ముస్లిం సోదరులు స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్పై ముస్లిం సోదరులు, మత పెద్దలు మాట్లాడారు. తిరుపతిలో హరిహర వీరమల్లి చిత్రాన్ని వీక్షించిన ముస్లిం సోదరులు సినిమాలో ముస్లింలను ఎక్కడా కించపరచలేదని అన్నారు. కాంగ్రెస్కు దమ్ముంటే వెంటనే తెలంగాణలో బీసీ వ్యక్తిని సీఎం చేయాలని మాజీ ఎంపీ బూర నర్సేగౌడ్ డిమాండ్ చేశారు. రాహుల్ హిందువు వ్యతిరేకి అయితే రేవంత్ ఓబీసీలకు వ్యతిరేకమని ఆరోపించారు. ఇద్దరు కలిసి హిందువులను విభజించే కుట్ర పంతున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు మండలం ఎడమడక గ్రామంలో వైసీపీ కార్యకర్త వీరభద్ర కుటుంబాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామిరెడ్డి పరామర్శించారు. నేషనల్ హైవేకు 50 అడుగుల దూరంలో ఉన్నటువంటి దాబాను కక్షపూర్తంగానే స్థానిక ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఆదేశాలతో అధికారులు కూల్చేశారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు.
అనంతపురం జిల్లా హీరేహాల్ మండలం సోమలాపురంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాయదుర్గ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మిట్టు గోవిందరెడ్డి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని, సూపర్ 6 పథకాలు అమలు చేయలేదని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కలువాయి వెస్ట్ అంగన్వాడీ కేంద్రాన్ని రాపూరు ఐసీడీఎస్ సిడిపిఓ సునంద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో జరుగుతున్న బాల్యారంభ విద్యా సంరక్షణ దినోత్సవం కార్యక్రమంలో ఆమెను పరిశీలించారు. ఇక తల్లులకు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు చెప్తున్న విద్య గురించి తెలియజేశారు. జాతీయ విద్యా విధానం పోషణ గురించి తల్లులకు తెలిపామని సిడిపిఓ సునంద తెలిపారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో గవర్నింగ్ బాడీ మీటింగ్ జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్బాబు పాల్గొన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ వైస్ చైర్పర్సన్ శాంతికుమారి, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ఎండ్బి ఈఎన్సీ జయభారతి, పలువురు అధికారులు హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని చిలుకోడ్లో మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వచ్చి మద్యం సీసాలతో బస్సుపై దాడి చేశారని బస్సు డ్రైవర్ తెలిపారు. ఈ దాడిలో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారని అన్నారు. శ్రావణ మాసంలోని మంగళ శనివారాల్లో అనంతపురం జిల్లాలోని 3 ఆంజనేయ స్వాముల దర్శనం ఒకే రోజు చేసుకుంటే సర్వ పాపాలు పోయి అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో హీరేహాల్ మండలం మురడి గ్రామంలోని ప్రసిద్ధి చెందిన మురడి ఆంజనేయ స్వామి, నేమకల్లు ఆంజనేయ స్వాములతో పాటు కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ డీఎస్పీల దుర్మరణం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ డీఎస్పీలు చక్రధరరావు, శాంతారావుల మరణం కలిసివేసినట్టు ట్వీట్ వేదికగా ఆవేదన వెలిబుచ్చారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చక్రధరరావు, శాంతారావు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు పవన్. హైదరాబాద్ శేర్లింగంపల్లి కొండాపూర్ దగ్గర ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. కొండాపూర్ ఫ్లైఓవర్ దగ్గర ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను ఎన్ఎస్యుఐ కార్యకర్తలు దహనం చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హరిహర వీరమల్లి సినిమాపై తప్పుడు కూతలు గుస్తే 4 కోస్తా అంటూ జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలిశెట్టి శ్రీకాంత్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు కూతలు గుస్తే అటువంటి వారిని 4 కోస్తామంటూ కూడా జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలిశెట్టి శ్రీకాంత్ హెచ్చరించారు. కడప శివార్లోని పాలకొండ రాయ ఆలయంలో ఘనంగా శ్రావణమాస తులసి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శేషాచల కొండలో వెలిసిన పాలకొండరాయ స్వామి అమ్మవార్లను శ్రావణ మాసంలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కేటీపీపీలో బాయిలర్ ట్యూబ్ లీక్ అయింది. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. రేపటి వరకు మరమ్మతు పనులు కొనసాగే అవకాశం ఉంది. లిక్కర్ కుంభకోణంలో నెక్స్ట్ జైలుకెళ్లేది జగనే అని కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ తులసిరెడ్డి అన్నారు. జగన్ త్వరలో జైలుకెళ్లి బెయిల్పై వస్తాడని ఆయన పేర్కొన్నారు. లిక్కర్ కుంభకోణంలో విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొంపల్లోని శ్రీ కన్వెన్షన్లో లీడర్ పేరుతో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కవిత తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలన్నదే జాగృతి లక్ష్యమని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మామునూర్ ఎయిర్పోర్ట్, విమానాశ్రయం, టెక్స్టైల్ పార్క్, భూగర్భ డ్రైనేజీ, భద్రకాళి ఆలయం, గ్రేటర్ వరంగల్కి సంబంధించిన ఇతర సమస్యలపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ సమీక్షించారు. వరంగల్ నాయకులు, కలెక్టర్, ఉన్నతాధికారులు మంత్రుల బృందానికి సమస్యలపై వివరాలు అందించారు. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో ములాఖత్ అనంతరం బయటకు వచ్చిన మిథున్ రెడ్డి భార్య, కుమారుడు మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఈ సందర్భంగా రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ కక్షపూరిత ధోరణిలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఆలోచిస్తున్నారని అన్నారు.